రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి నేరుగా తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. గురుగారు నమస్తే. ఓం నమః శివాయ. సో ఎప్పట్లానే ఒక మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమంలోకి వెళ్దాం. ఒక కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. ఒక యజమాని దగ్గర ఒక యువకుడు పనిచేస్తున్నాడు, ఒక వర్తకుడి దగ్గర పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అలా సాగుతోంది. యజమాని అనుకున్నాడు చాలా సిన్సియర్గా పనిచేస్తున్నాడు, వీడు ఎప్పుడు సెలవులు అది ఏం పెట్టాడు, ఇంత నిజాయితీగా పనిచేస్తున్నాడు అని చెప్పి అనుకుంటాడు. ఒకరోజు సడన్గా మానేస్తాడు, సెలవు పెడతాడు. సెలవు మానేయడం ఏదో చెప్పడు. సరే వీడు ఇంతకాలం సెలవు పెట్టలేదు, ఏమీ లేదు, సడన్గా మానేశాడు, ఒకవేళ మనం జీతం పెంచకపోవడం వల్ల ఏమో అని వచ్చిన తర్వాత జీతం పెంచుతాడు. పెంచి ఈసారి నీకు జీతం పెంచుతున్నాను అని చెప్తాడు. తనలో ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. జీతం పెంచితే ఆనందం లేదు, ఏమీ లేదు, థ్యాంక్స్ చెప్పడం కానీ ఏమీ లేదు. అలా వినుగు ఊరుకున్నాడు అంతే. తర్వాత అలా కొంతకాలం జరిగింది, కొత్త జీతం తీసుకున్నాడు, అంతా బాగుంది, ఎలాంటి ఫీలింగ్స్ లేవు. తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత మళ్ళీ ఒకరోజు సడన్గా మానేశాడు. ఇదేంటి జీతం పెంచాము, మైండ్లీ ఎందుకు మానేశాడు, ఇక పొగరు పెరిగింది, కనీసం మాట చెప్పడు, చేయకుండా మానేస్తాడు. గతంలో అలాగే చేశాడు, ఇప్పుడు ఇలాగే చేశాడు. వీడికి పెంచిన జీతం కట్ చేస్తే కానీ వీడికి బుద్ధి రాదు అని పెంచిన జీతం కట్ చేసి వచ్చిన తర్వాత చెప్పాడు, నీ జీతం కట్ చేశాను, పెంచిన జీతం, పాత జీతమే నీకు ఇస్తున్నాను అన్నాడు. అయినా ఎలాంటి ఫీలింగ్స్ లేవు, అతను ఎలాంటి మార్పు లేదు. జీతం తీసుకున్నప్పుడు కూడా కనీసం ఎందుకు కట్ చేశారని అడగలేదు, ఇబ్బంది పడుతున్న ముఖం లేదు. తర్వాత యజమాని అడుగుతాడు, ఏమిరా అబ్బాయి అసలు ఏం సంగతి, పెంచినప్పుడు ఆనందం లేదు, థ్యాంక్స్ చెప్పలేదు, కట్ చేసినప్పుడు బాధపడలేదు, ఇబ్బంది లేదు, నన్ను అడగలేదు, ఏమిటి అసలు నీ ప్రవర్తన ఏంటి అసలు అంటే, ఏముందంటే ఏమీ లేదు, ఒకరోజు నేను మానేశాను, అప్పుడు మానేయడానికి రీజన్ ఏంటంటే నాకు కొడుకు పుట్టాడు, సడన్గా వెళ్ళాల్సి వచ్చింది, నొప్పులు వస్తున్నాయంటే మీకు ఇన్ఫామ్ చేయడానికి కూడా నాకు టైం లేదు, హాస్పిటల్ వెళ్ళాను, అక్కడికి వెళ్తే హాస్పిటల్ దగ్గరికి వెళ్తే నాకు కొడుకు పుట్టాడు, మీరేమో జీతం పెంచారు, నేను అనుకున్నాను నాకు ఖర్చు పెరిగింది, నా కొడుకు తన లెక్క తెచ్చుకున్నాడు, తనకు కావాల్సిన లెక్క తెచ్చుకున్నాడు, జీతం మీరు పెంచారు, భగవంతుడు అలా ఇచ్చాడు, లెక్క బాగుంది, లేకపోతే నాకు కష్టం. తర్వాత కొన్ని రోజులు అయింది, రెండోసారి నేను మానేసినప్పుడు మీరు కోపంతో జీతం కట్ చేశారు. అప్పుడు నేను ఎందుకు వెళ్ళానంటే మా అమ్మ కాలం చేసింది, చనిపోయింది, మీరు జీతం కట్ చేశారు, నేను అనుకున్నాను మా అమ్మ లెక్క తీసుకెళ్ళిపోయింది, మా అమ్మ ఖర్చు పెట్టాల్సింది నాకు లేదు, లెక్క తీసుకెళ్ళిపోయింది, కాబట్టి నేను బ్యాలెన్స్ అయింది, నాకేం ఇబ్బంది లేదు, నాకు అప్పుడు బాధ లేదు, సంతోషం లేదు, జీతం విషయంలో అప్పుడు బాధ లేదు, వాడు వచ్చాడు మీరు పెంచారు, అమ్మ వెళ్ళిపోయింది మీరు తీశారు, ఎక్కడ నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇంక దాంట్లో నాకు ఏం ఫీలింగ్స్ ఉంటాయి. సో స్థితప్రజ్ఞులు ఇలా ఉంటారు, దేనికి సంతోషాలకి పొంగిపోకుండా, కష్టం వస్తే కుంగిపోకుండా దేన్నైనా సమానంగా చూడగలిగేటువంటి తత్వాన్ని స్థితప్రజ్ఞత అంటాం. ఇలా ఉన్నటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు. అలాగే, చాలా బాగుంది సార్. కాలర్ వెయిట్ చేస్తున్నారు, శ్రీనివాసమూర్తి గారు బాచుపల్లి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, గురుగారు గారు మాట్లాడండి. ఓం నమః శివాయ. శివాయ నమః. ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్. చెప్పండి. మా పాప గురించి అండి, 2/7/2000 సార్, జూలై 2000 సంవత్సరం సార్. 2000 సంవత్సరం. ఎంతమంది పిల్లలండి మీకు? నాకు 2 అమ్మాయిలు సార్. ఈ పాప రెండో పాప. ఆదివారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. అవును తెలుసండి. ఈ అమ్మాయి ఏం చేస్తోందండి? ఈమె బీటెక్ అయిపోయింది సార్, జాబ్ చేస్తుంది. ఇది పంచమి, కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇది మీనరాశి. ఒకవేళ 11 తర్వాత పుడితే ఇది మేషరాశి. అమ్మాయి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందండి. చాలా బాగుంది జాతకం. అమ్మాయి నక్షత్రం, టైమ్ ఆఫ్ బర్త్ ఏమైనా చెప్పగలరా? 3:40 అండి. ఎర్లీ మార్నింగ్? లేదు సార్, మధ్యాహ్నం అయితే ఇది మేషరాశి అండి. మిథున రాశి అని చెప్పారండి. 1 సెకండ్. 2/7 కదా? అవునండి, 2/7/2000 సంవత్సరం. ఇది మధ్యాహ్నానికి మిథున రాశానండి. రైట్ కరెక్టే. ఓకే సార్. ఈ అమ్మాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను సార్, వీలైతే వేయండి. అండ్ మ్యారేజ్ గురించి కొద్దిగా కావాలి స్వామి. అప్పుడే కంగారే ఉందండి. ఆల్రెడీ 20 సంవత్సరాలు రైట్. ఆడపిల్లలకి రైట్. ఒక మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే మంచి సంబంధం వస్తే వెయిట్ చేయక్కర్లేదండి. అలానే తొందరపడి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు.
మీరు అమ్మాయికి ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశముఖి రుద్రాక్ష. 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి అంటే సూర్యస్వరూపం. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సంపద తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఏమీ లేకుండా ఒక పని చేసే ఓ ప్రయత్నం చేయడమో కంటే ఒక దైవికమైన సంపద తీసుకొని పని చేయడమో ప్రయత్నం చేయడమో చేస్తే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతంగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడు వేసుకోవచ్చండి, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. కాలర్ వెయిట్ చేస్తున్నారు. భావు సింగ్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి. నమస్తే అండి. నమస్తే నమస్తే మేడం. కొంచెం గట్టిగా మాట్లాడండి గురువు గారితో. మేడం గారు నమస్తే మేడం. హలో అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, శుభోదయం సార్. వెరీ గుడ్ మార్నింగ్, శుభోదయం. డేట్ ఆఫ్ బర్త్ అండి? సార్ 6/11/2019. నవంబర్ 6 86 సార్. 1986. అవునవును సార్. ఇది మీదేనా? నాదే సార్. ఏం చేస్తున్నారు సార్? నేను కాంట్రాక్ట్ టీచర్ గా. గురువారం పుట్టినట్టు తెలుసా అండి? ఇంకా పర్మనెంట్ కాలేదా అండి? కాలే సార్. పిల్లలు మీకు? ఇద్దరు. ఇది పంచమి శుక్లపక్షము, శుద్ధ పంచమి, ధనుర్రాశి. మీరు వేసుకోవడానికి సప్తముఖి, దశముఖి, ఏకముఖి ఈ 3 రుద్రాక్షలు వీలైతే వేసుకోండి. సప్తముఖి లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3, లేకపోతే ఏదన్నా 1. అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వెయ్యగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. రైట్ గురువు గారు. అంటే చాలా మంది చెప్తారు మనిషికి బాహ్య అలంకారం కంటే వ్యక్తిత్వం చాలా మంచిది అని చెప్పి, మీరేం చెప్తారు గురువు? రెండు గొప్పవే. అంతర్ సౌందర్యము మనకు కనిపించదు. ఎలా కనిపిస్తుంది? ఒక మనిషితో మాట్లాడేటప్పుడు లోపల అతను ఎంత గొప్పవాడో మనకు పైకి చూడడం కానీ కనిపించదు. రెండూ అవసరమే. అంటే మన విజిటింగ్ కార్డ్ ఏమిటంటే ఫిజికల్ ఎపిరెన్స్. మన విజిటింగ్ కార్డ్ ముందు ఎవరికైనా కనబడంగానే ఫిజికల్ ఎపిరెన్స్, తర్వాత కదా మన గురించి తెలిసేది. రెండూ అవసరం. కొంతమంది ఏమిటంటే కేవలం బాహ్య సౌందర్యం చూస్తారు, అంతర్ సౌందర్యం వాళ్ళకి కనిపించినా అవసరం లేదు, కనబడకపోయినా వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు బమ్మెర పోతన గారు గజేంద్ర మోక్షంలో అద్భుతమైనటువంటి పద్యాలు ఉంటాయి అక్కడ. శేష పద్యాలన్నీ అలవైకుంఠపురంలో నగర్లో నామూల సౌదంబు దాపల మందారవన అదొకటి, లావొక్కింతయ్య లేదు ధైర్యము విలోలం బయ్య ప్రాణములు ఠావులు, ఇదంతా ఉంది. ఇవన్నీ తర్వాత ఒక కంద ఉంటుంది. ఇవన్నిటికీ చక్కగా అర్థం ఉంటుంది. ఒక కంద పద్యం రాస్తాడు, దానికి అసలు అర్థం ఉండదు, శబ్దం తప్ప. ఇలాంటి వాటికి ఓన్లీ ఇలాంటి అర్ధ సౌందర్యం ఉండదు, శబ్ద సౌందర్యమే. అది ఎలా ఉంటుందంటే అడిగెదనని కడివడి జను మగడు నుడువడని అడిగడుగని వెడబెడ జడముడి తడబడు నడుగుడు జడమ నడుగుడు నెడలను. ఇందులో అర్థం ఏమిటంటే అడుగుదాం అనుకుంటుంది, శంకుచక్ర గదాదండాలు వదిలేసి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అడుగుదాం అనుకుంటుంది, అడిగినా వాడు చెప్పడు అని మానేసింది. ఇంతే, అడుగుదాం అనుకుంటుంది, అడిగినా చెప్పడు, మానేసింది. అడిగేదనని కడిబడి జను నడుగొడదు మగడు నడువడని నడిగడగని వెడబెడ జడముడి తడబడు నడుగుడు జడమని నడుగుడు నెడలను మానేసింది. అలాగే వీటికి ఏమిటంటే అర్ధాలంకారమే. కొంతమందికి ఈ బాహ్య సౌందర్య అవసరం. శ్రీకృష్ణుడు చెప్పాడంట రథసారథితో, మనం ఒక దగ్గరికి వెళ్ళాలి, రెడీగా ఉండు అని. సరే, రెడీగా రథం తీసుకొని రెడీగా ఉన్నాడు. ఎంతకీ కృష్ణుడు రావట్లేదు. సారథ లోపలికి వెళ్ళాడు, ఏమి కృష్ణ ఏమైంది రావట్లేదని చూస్తే మంచి అలంకారంలో ఉన్నాడు స్వామి. ఏమిటి కృష్ణ, నువ్వు మగాళ్ళు చూస్తేనే ఆకట్టుకునే అందం, నీకెందుకు అలంకారం, ఇదంతా ఇంతసేపు చేస్తున్నావు దేనికి అంటే, మనం ఇప్పుడు కలవడానికి వెళ్ళే దుర్యోధనుడికి కావాల్సింది అంతర్గత సౌందర్యం కాదు, బాహ్య సౌందర్యం. పై మెరుగులు చూస్తాడు, అందుకనే దుర్యోధన దగ్గరికి వెళ్తే ఇలాగ వెళ్ళాలంటాడు. సో కొంతమందికి ఇవే అవసరం, వాస్తవంగా అయితే రెండు అవసరం. ఆల్రైట్, కాలర్ వెయిట్ చేస్తున్నారు గురువు గారు. రవీంద్ర హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి రవీంద్ర గారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు, నమస్కారం. నా పేరు రవీంద్ర, పుట్టిన తేదీ 22/9/1972. రవీంద్ర గారు ఏం చేస్తున్నారండి? నేను టీచర్ గా పనిచేస్తున్నాను. వెరీ నైస్, వెరీ నైస్. సార్ శుక్రవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను మీరు. అవునండి. ఎంతమంది పిల్లలండి? ఏమిటంత డల్గా ఉన్నారు? ఒక్కతే కూతురండి. ఇంత డల్గా ఉన్నారేంటి సార్ రవీంద్ర గారు? ఇది చతుర్దశి శుక్లపక్షము, శుద్ధ చతుర్దశి పౌర్ణమి ముందండి. ఇది కుంభరాశి. ఏంటి సార్ రవీంద్ర గారు అంత డల్గా ఉన్నారు? కొద్దిగా ఆరోగ్య సమస్యలు. ఎలాంటి అనారోగ్యం తెలుసుకోవచ్చా, చెప్పొచ్చా?
డయాబెటిక్. అంతే కదండి, దానికి కూడా మీరు అలాగే బలహీన పడిపోతే నిరుత్సాహపడిపోతే ఎలాగా? బీపీ షుగర్లు ఎన్నేళ్ళైనా అలాగే ఉంటాయి, వాటితో ఇబ్బంది లేదు. ముందు చూస్ చేసుకోండి. ఆర్థిక పరమైన కూడా కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఒక కామన్ మ్యాన్ దగ్గర నుంచి దేశ అధ్యక్షుడి వరకు ఎప్పటికప్పుడు ఉంటాయి. సో ప్రతిదీ మీరు భూతత్వంలో చూసి అది మ్యాగ్నిఫై భయపడక్కర్లేదండి. ఆలోచించండి, హౌ టు కమ్ అవుట్, దీని నుంచి ఎలా బయటపడాలి. ఇలాగా మనం ఇలాగ ఆలోచిస్తుంటే అనారోగ్యాన్ని కొనుక్కోవడం తప్ప మనం సాధించేది ఏమీ ఉండదు. ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. తాళం కప్ప తయారు చేస్తే దాని కీ తయారు చేస్తారు ఖచ్చితంగా. ఈ రెండూ ఉంటాయి. అంటే ఆందోళన పడకండి, ఒకసారి ఆలోచించండి. ఒక రుద్రాక్ష అయితే నేను చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఒక్క 11 ముఖాల రుద్రాక్ష, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా వేసి చూడండి రవీంద్ర గారు, నాకు తెలిసి చాలా బాగుంటుంది. అలాగే మీ వైపు నుంచి కూడా మీ ఆలోచన విధానాన్ని మార్చండి. ఆర్థిక వనరులు పెంచుకోవడానికి మీకున్న మార్గాలు ఏమిటో అన్వేషించండి. ఆల్ ది బెస్ట్. రైట్ గురువు గారు. కాలర్ వెయిట్ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి అండి? ఇక్కడ హైదరాబాద్ నుంచి అండి. మాట్లాడండి గురువు. శ్రీనివాస్ రెడ్డి గారు, నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నానయ్యా. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తానయ్యా. 04 ఆగస్టు 2013. 2013. ఎవరిదండి ఇది? మా పాపదండి. ఒక అష్టముఖి రుద్రాక్ష, గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఈ అమ్మాయికి ఇప్పుడు 12 ఏళ్ళు పూర్తయి 13వ ఏళ్ళలో ఎంటర్ అవుతుంది. సో ఇదే కీలకమైన ఏజ్. పిల్లలకి పేరెంట్స్ చక్కగా పేరెంటింగ్ చాలా అవసరం. నిన్న అక్షయ్ కుమార్ ఒక గొప్ప విషయం చెప్పాడు. అసలు తల్లిదండ్రులకి ఇది ఒక హెచ్చరిక. ఆడపిల్లలు, మగపిల్లలు, ఆ ఏజ్ పిల్లలు, టీనేజ్లోకి వచ్చిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి ఇది ఒక హెచ్చరిక. సైబర్ క్రైమ్ వారోత్సవాల్లో తన అక్షయ్ కుమార్ మాట్లాడుతూ, ఒక పిల్ల, ఒక ఆడపిల్ల సోషల్ మీడియాలో మామూలుగా దీంట్లో ఉంటూ ఒక పిల్లాడితో కనెక్ట్ అయింది. కనెక్ట్ అయితే ఆ పిల్లాడు, నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటంటే బాంబే అని చెప్పిందంటే ఈ అమ్మాయి. బాంబే అని చెప్తే, నేను స్కూల్ గోయింగ్ గర్ల్, బాంబే అని చెప్పింది. బాంబే అని చెప్పిన తర్వాత అన్ని వివరాలు అడిగాడు. నువ్వు అమ్మాయా అబ్బాయా అని అడిగితే నేను గర్ల్ అని చెప్పింది. చెప్తే నీ న్యూడ్ ఫొటోస్ పంపిస్తావని అడిగాడంట. అడగంగానే అమ్మాయి షాక్ గురయ్యి అమ్మటే షట్ డౌన్ చేసేసి పరిగెట్టుకొని వాళ్ళ అమ్మకి చెప్పింది. ఈ విషయం తను చెప్పాడు. ఈ అమ్మాయి ఎవరో కాదు, నా కూతురు అని అక్షయ్ కుమార్ చెప్పాడు. ఈ అమ్మాయి ఎవరో కాదు, నా కూతురు. అసలు ఊహకే అందని ఇది ఇంత దారుణంగా ఉంటున్నాయి. పిల్లలకి మీరు నేర్పండి. ఇలాంటి స్ట్రేంజర్స్ ఎవరైనా ఇలాంటివి ఏమైనా జరిగితే, ఇలాంటి సంఘటనలు ఎదురైతే ముందు అమ్మకో నాన్నకో వచ్చి చెప్పేటట్టు వాళ్ళని ప్రిపేర్ చేయండి. లేకపోతే దారుణమైనటువంటి సంఘటనలు మీరు చూసే ప్రమాదం ఉంది అని చెప్పి, అది నిజంగా అక్షయ్ కుమార్ నిన్న మాట్లాడిన మాటలు తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. సార్ ఒక్క రుద్రాక్ష చెప్తానండి, వీలైతే అష్టముఖి రుద్రాక్ష ఇందాక చెప్పాను, అది వేసేయండి. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. చాలా మంది మిస్అండర్స్టాండింగ్స్ వల్ల రిలేషన్షిప్స్ని కోల్పోతూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలామంది అసలు కారణం ఏమీ లేకుండా చిన్న వాటికి తీరా చూస్తే అక్కడ ఏమీ ఉండదు. మళ్ళీ వెనక్కి తీసుకొని వీళ్ళు అది ప్యాచప్ చేసుకోరు. ఇప్పుడు ఒక పీత సముద్ర పొట్టున నడుస్తుంది. కథలు ఎందుకు చెప్తానంటే రీచ్ అవ్వడం కోసం. మనం ఆన్సర్ చెప్తే అది రీచ్ అవ్వకపోవచ్చు. చిన్న కథల ద్వారా చెప్తే విషయం రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఒక సముద్ర పొడ్డున ఇసుకలో ఒక పీత నడుచుకుంటూ వెళ్తుంది. పీతలు నడుస్తూ ఉంటాయి, భలే ఉంటాయి. నడుస్తుంటే అవి కాలి ముద్రలు వేసుకుంటూ వెళ్తాయి, భలే అందంగా కనిపిస్తాయి. అలా వెళుతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే మంచి ఒక స్ట్రైట్ లైన్ లాగా కనిపిస్తుంది. చుక్కలు డాట్స్గా చాలా అందంగా కనబడుతుంది. ఈలోపు సముద్ర కెరటం వచ్చేసి మొత్తం తుడిచేసింది. మొత్తం తుడిచేస్తే చాలా కోపం వస్తుంది పీతకి. నువ్వంటే నాకు చాలా గౌరవం, సముద్రుడు 24 గంటలు మేము నీ దగ్గరే ఉంటాము, నువ్వంటే మాకు దైవంతో, గురువుతో, తండ్రితో సమానము. నువ్వు ఈ పని చేస్తావని నేను అనుకోలేదు, నేను ఎంతో ముచ్చటపడుతుంటే చెరిపేస్తావా దుర్మార్గుడా అని చెప్పేసి అనుకుంటే, అప్పుడు సముద్రుడు చెప్తాడు, నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నావు, నువ్వు అలాగ వేసుకొని వెళ్ళావు బాగానే ఉంది, దాంట్లో ఉన్న ఇదే చూస్తున్నావు, వెనకొచ్చే ప్రమాదం గమనించట్లేదు. ఒక తోడేళ్ళు ఈ కాలి గుర్తులు చూసుకొని నీ దగ్గరకు వచ్చే ప్రమాదం ఉంది, దీని వెనకే ఉంది. అది నేను వచ్చి ఈ ముద్రలు తీసుకెళ్ళిపోయి నీ దగ్గరికి వచ్చే అవకాశం ఇప్పుడు లేదు. కాబట్టి మాట్లాడే ముందు, ఆలోచించే ముందు ఇలా చిన్నవే మిస్అండర్స్టాండింగ్ అక్కడ ఏమీ లేదు, సముద్రం మీద లేనిపోయింది. సో స్నేహాలు, బంధాలు
చిన్నవి 95% ఏమీ లేకుండానే తెచ్చుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచిస్తే చాలా బాగుంటుంది. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు మంచివి కాదు. బాగా చెప్పారు గురుగారు. కాలర్ వెయిట్ చేస్తున్నారు. శ్యామ్ ప్రసాద్ గారు కొంపల్ నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి గురు. ఓం నమ శివాయ అండి. ఓం నమ శివాయ. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? నా పేరు శ్యామ్ ప్రసాద్. శ్యామ్ ప్రసాద్ గారు 25th November 1965 నా బర్త్ డేట్. 1965 సార్ 61 కంగారు లేదులేండి శ్యామ్ ప్రసాద్ గారు. 61 చాలా సార్లు ట్రై చేస్తే కలిసిందండి, అందుకని కన్ఫ్యూజన్. అయ్యా ఆదివారం పుట్టినాడు తెలుసా అండి మీరు? కాదు సార్, శనివారం పుట్టినాను నేను. ఇది ఆదివారమేనండి. 26 నవంబర్ 25. మరి సార్ మీరు 26 చెప్పారు, కంగారు పడకండి సార్. సార్ 25 అయితే మరి అది అంతే కదండి, శనివారమే కదా. 26 ఆదివారం అయితే అవును అంతే, శనివారం. అలాగే ఇది విధియ కృష్ణపక్షము, బహుళ విధియ. ఇది మిథున రాశి. సార్ మీరు వేసుకోవడానికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుందండి. ఆల్ ది బెస్ట్. ఇది ఒక్కటి చాలు, శరీరానికి తాకే విధంగా వేసుకోండి. మామూలు రుద్రాక్షే. వచ్చిన తర్వాత ఎన్ని ఫలితాలు ఉంటాయో మీరే చూస్తారు. ఎలాంటి నియమాలు లేవు. శుభం. రైట్ గురుగారు. కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి శ్వేత గారు. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి గురుగారు. ఓం నమ శివాయ గురుగారు. శివాయ నమః. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 1998 Feb 2. సోమవారం, మండే. అవును. ఇది చతుర్థి శుక్లపక్షము, శుద్ధ చవితి. ఇది పూర్వభాద్ర నక్షత్రము, మీనరాశి, 4వ పాదం. రైట్ అమ్మా, వేసుకోవడానికి ఒక్క రుద్రాక్ష చెప్తాను. ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపము. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. మిమ్మల్ని కలవాలనుకునే వాళ్ళకి లేదా లైవ్లో కాల్ కనెక్ట్ అవ్వని వాళ్ళకి మీరు ఎలా అందుబాటులో ఉంటారు, ఎక్కడ అందుబాటులో ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు, కానీ ప్రతి గురువారము ఈ సంస్థ బ్రాంచుల్లో ఒకదానికి వెళ్ళడం సాంప్రదాయంగా ఈ మధ్యన కొనసాగిస్తున్నాము. అది కూడా దక్షిణ భారతదేశం వరకే నేను అటెండ్ అవుతాను. సౌత్ ఇండియా వరకే నేను చూస్తాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, ఇన్ఫాంట్రీ రోడ్ బెంగళూరులో ఈ సంస్థ ఉంటుంది. మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా మాట్లాడించేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా కానీ మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. రేపు గురువారం నాడు మాత్రం నేను తిరుపతిలో ఉంటాను. తిరుపతి మొన్న వెళ్ళాలి నేను గురువారం నాడు. అయితే ఆ రోజు దసరా, విజయదశమి. సో అందుకనే పోస్ట్పోన్ చేసుకొని వచ్చే గురువారానికి పోస్ట్పోన్ చేసుకున్నాను. గురువారం నాడు నేను తిరుపతిలో ఉంటాను. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి తిరుపతిలో. అలాగే నన్ను హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడే చూసేస్తాను. నేను ఉన్నప్పుడు వస్తే మీరు చూసేస్తాను అంతే. నన్ను హైదరాబాద్లో డైరెక్ట్గా కలిసినా, లేదు బ్రాంచుల నుంచి నాతో మాట్లాడినా, లేదు గురువారం నాడు తిరుపతిలో నన్ను కలవాలనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అర్థం చేసుకొని సహకరించండి. రైట్ గురుగారు. కాలర్ వెయిట్ చేస్తున్నారు అనకాపల్లి నుంచి శివకుమారి గారు. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి గురుగారితో. గురుగారు, నా కొడుకు డేట్ ఆఫ్ బర్త్ 2005 ఆగస్ట్ 23. 2005 ఆగస్ట్ 23 ఆగస్టు 2005. అవును. అమ్మ సోమవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అంతగా ఐడియా లేదు సార్. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు. ఇద్దరిది గుర్తు లేకపోతే ఎలా తల్లి?
తదియ కృష్ణపక్షము బహుళ తదియ. శ్రావణ మాసం అని మాత్రం తెలుసు గురుగారు. అయ్యో అన్ని తెలిసేసుకుంటే అన్ని వివరాలు తెలియాలమ్మా. ఒక్క శ్రావణ మాసం తెలిస్తే అలాగే ఉన్నది 2 పిల్లలు. నా కొడుకు జాతకం ఎలా ఉంది గురుగారు? బాగుంది, చక్కగా నీట్గా ఉందమ్మా. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము అన్నీ బాగుంటే జాతకం చక్కగా ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. మంచి జాతకుడు, మీరు గర్వపడే స్థాయిలోనే జాతకం ఉంది. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఈ నవముఖి రుద్రాక్ష కానీ అష్టముఖి రుద్రాక్ష కానీ. 9 ముఖాలు ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి చాలమ్మా, ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. రైట్ గురుగారు. కాలర్ వెయిట్ చేస్తున్నారు. మూర్తి గారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. మాట్లాడండి గురుగారు. మూర్తి గారు నమస్తే సార్. ఓం నమ శివాయ. 10/1/72 అండి. 10/1 జనవరి 10. అవును సార్. ఇయర్ అండి 1972. 1972. మూర్తి గారు మీదేనా? అవును సార్. సార్ సార్ ఇది సోమవారం పుట్టినట్టు తెలుసా అండి? అవునండి, సోమవారం స్వాతి నక్షత్రం అండి, 3వ పాదం. సార్ ఒక్క నిమిషం. ఇది నవమి కృష్ణపక్షము, బహుళ నవమి సోమవారము, ఇది తులారాశి, స్వాతి నక్షత్రము. ఏం చేస్తున్నారు మూర్తి గారు? సార్ ఏం చేస్తున్నారు మీరు? బిజినెస్ అండి. బాగుందా, కంఫర్ట్గా ఉందా? లేదు సార్, అందుకే ఫోన్ చేసాను. ఏం బిజినెస్ అండి? ఇది డీలర్షిప్ అండి. ఇది చూడండి, అది దాని మీద దృష్టి పెట్టండి. ఇంకోటి ఏదన్నా తీసుకోండి, 2 ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేమ్ కదా ఏ డీలర్షిప్కైనా. వర్క్ అంతా ఒకటే. చూడండి, ఇంకోటి కూడా తీసుకుంటే ఒకే దారిలో వెళ్ళొచ్చు, ఒకే కస్టమర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఒక ఖర్చుతో 2 లాభాలు తీసుకునేటువంటి అవకాశం ఏముందో ఒక్కసారి దాని మీద దృష్టి పెట్టండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఒకవేళ మీరు తీసుకున్న డీలర్షిప్ బలహీనంగా ఉంటే బలమైన డీలర్షిప్ కోసం ట్రై చేయండి. మీ దగ్గర బలమైనది ఉంటే సపోర్టింగ్గా 1, 2 తీసుకోవడానికి ట్రై చేయండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. డబ్బులు సంపాదించడానికి మార్గాలు ఏమున్నాయో అన్నీ అన్వేషించండి. దృష్టి దాని మీద పెట్టండి. అది ఒకవేళ కేవలం ఈ డీలర్షిప్ మనల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఇది ఉందనుకున్నప్పుడు ఒకసారి ఆలోచించండి. లేదు ఇది అందరి దగ్గర బాగానే ఉంది, మనమే చేయలేకపోతున్నామంటే కారణాలు ఏంటో తెలుసుకోండి. మీరు వేసుకోవడానికి 9 ముఖాలు 11 ముఖాలు ఏకముఖి, ఈ 3 రుద్రాక్షలు మీకు సంబంధించినవి. అవకాశం ఉంటే ఈ 3 వేసుకోండి, లేకపోతే 1 వేసుకోండి. మీరు చేస్తున్న పనికి ఒక దైవికమైన సంపద సపోర్ట్గా ఉంటే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతమై ఉంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. రుద్రాక్షలు ధరిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి గురుగారు? ఇంకొకటి, ఏ సమయంలో ధరించాలి? రుద్రాక్షలు ఇప్పుడు దాంట్లో గురించి చెప్తున్నాను. నేను ఎప్పుడు రుద్రాక్షలు ధరించడానికి మా సంస్థకి రండి, మా దగ్గర ఇలా నా అపాయింట్మెంట్ నేను ఎవరికి చెప్పను. కానీ సరే, రుద్రాక్షలు ఎందుకు ధరించాలనే దాని గురించి అయితే ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు మళ్ళీ చిన్న కథ చెప్తాను. ఒక తేలు కప్ప అడవిలో ఉన్నాయి. వరద వచ్చింది. వరద వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ముందు అర్జెంట్గా వెళ్ళిపోవాలి. తేలు అడిగింది కప్పని, కప్ప నన్ను ఈ చెరువులోంచి దాటిచ్చి ఆ పక్కన చేర్చవా, ఈ బురదలో చచ్చిపోతాను నేను వరదలో అని అంటే, చేర్చొచ్చు కానీ నీ స్వభావం మంచిది కాదు, నీ ఒళ్ళంతా విషయమే, నీ తోక నిండా విషయమే, నువ్వు కొడితే చచ్చిపోతాను స్పాట్లో, నీతో నాకు ఎందుకు వచ్చింది, వద్దులే అంటే, లేదు నన్ను తీసుకెళ్ళు, ఒకవేళ నిన్ను ఏదైనా చేస్తే నేను మునిగిపోతాను కదా, నీ ఈపు మీద ఎక్కుతాను, నిన్ను ఏదైనా చేశాను అనుకో నేను చచ్చిపోతాను కదా, కాబట్టి అంటే అర్థం చేసుకుంటే కరెక్టే, అది చచ్చిపోద్ది కదా పాపం, తీసుకువెళ్దామని వీపు మీద ఎక్కించుకొని తీసుకెళ్తే చెడు మధ్యలోకి వచ్చిన తర్వాత అది దాని కొండి పెట్టి బలంగా కొడుతుంది, విషం వెళ్ళిపోతుంది, ప్రాణం పోతుంది. ప్రాణం పోతున్నప్పుడు అడుగుద్ది, తేలు కుట్టనన్నావు, కుట్టావు, నాతో పాటు నువ్వు చచ్చిపోతున్నావు కదా, మునిగిపోయి ఏమి సాధించావు, ఎందుకు ఈ పని చేసావు అని ఆఖరి క్షణంలో అడిగింది. అడిగితే ఏం చేయను, కొట్టకూడదని నేను అనుకుంటాను, కానీ నా స్వభావం ఎక్కడికి పోదు. పాము కసితో కాటేసిన, ప్రేమతో కాటేసిన ఫలితం ఒక్కటే. సో దాని స్వభావంలో మార్పు ఉండదు. అలాగే దుష్టులతో స్నేహం, సహచర్యం మంచిది కాదు. వాళ్ళు తాత్కాలికంగా ఏదో ప్రలోభాలకు లోన్ చేస్తారు. నేను ఈ వేగవంతమైన జీవితంలో మనతో అందరూ కలిసి నన్ను నమ్ము, నేను మంచివాడిని చేస్తాను. మీరు ఎవరిని పడితే వాళ్ళని నమ్మితే ఈ తేలు కుట్టే పరిస్థితికి వెళ్ళిపోతారు. అలా కాకుండా జాగ్రత్తగా చూడండి, అవకాశం ఇస్తే మోసపోతారు. అలాగే సత్సాంగత్యము, మంచి వాళ్ళతో సాంగత్యం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. రుద్రాక్ష ఒక దైవికమైన సంపద, అది మన దగ్గర ఉంటే సత్సాంగత్యమే. దైవికమైనటువంటి సంపద మనతో ఉంటే వచ్చే ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి. నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రావు.
రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. శంకరుడే రుద్రాక్ష రూపంలో ఉంటే శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం. అందుకనే ఈశ్వర శబ్దము, ఈశ్వరాభిషేకము, ఈశ్వర స్వరూపము ఎక్కడుంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. కాబట్టి రుద్రాక్ష వేసుకుంటే ఒక అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళని ఎవరైనా మనం ఈ ధర్మాన్ని సాంప్రదాయాన్ని నమ్మి ఆచరించే వాళ్ళు ఉన్నతంగా ఉన్నారు అంటే ఆ ఇంటి యజమాని మెడలో అయినా రుద్రాక్ష ఉండి ఉండాలి, ఆ ఇంటి పూజా మందిరంలో అయినా రుద్రాక్ష ఉండి ఉండాలి. రుద్రాక్ష అంత గొప్పది. అలాంటి గురుగారు చాలా చక్కగా చెప్పారు అండ్ ఇవాళ కార్యక్రమంలో చాలా మంది డౌట్స్ కూడా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమం. నమస్తే. ఆర్గనైజేషన్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha